శ్రీ దత్త దర్శనం పార్ట్ 20. ఇదేం స్వామి? వారేమో నియమపాలనంలో పరాకాష్ఠను పొందినవారు. స్వామి ఏ నియమము లేని అడ్డదిడ్డపు మనిషి. మరి ఈ మునులంతా ఆ వెర్రి బైరాగి చుట్టూ మూగి వదలరు. అదేం చిత్రమో. పింగళ నాగుడు అనే మునికుమారుడికి ఆ యజ్ఞంలో చిన్న ఆర్తిజ్వం ఒకటి ఇచ్చారు. అతను యువకుడు, పండితుడు, శివభక్తి కలవాడు, నిజాయితీ గల సాధకుడు, అన్నింటినీ మించి వినయశీలి. అతనికి పరిస్థితి అంతా చిత్రంగా కనిపించింది. అసలు ఈ యజ్ఞమే విచిత్రమైనదిగా ఉంది. యజమాని బ్రహ్మచారి, అది చాలక అధ్వర్యుడు యతి. యతి అంటున్నారాయన్ని. ఏం యతో ఏం లోకమో. ఒక దండక మండలాలు లేవు, ఒక కాషాయమే కట్టాలనే నియమం లేదు. అంతెత్తున జటలు, బారేడు గడ్డాలు, పోని ప్రణవస్మరణైనా సరిగ్గా చేస్తున్నట్లు కనబడదు. ఇవాళేదో కాసేపు అనుష్ఠానమేదో చేసినట్టు కనిపించాడనుకుంటే అంతలో పిల్ల మూకలన్నీ పోగేసుకుని వెర్రి హాస్యాలు ఆడుతూ ఉంటాడు. ఇన్ని చేస్తే చేశాడు, చివరకు కుక్కల్ని ముట్టుకుంటాడు. ఇదేమి కర్మమో గాని ఇంతమంది మునీశ్వర్లు, స్మృతికర్తలు ఉన్నారు. స్నానం చేయకుండా యజ్ఞశాలలోకి వస్తావేమయ్యా అన్న పాపాన పోరు కదా. పోయి ఆయన కాళ్ళే పట్టుకుంటారు. ఏది ఏమైనా ఆయన నవ్వినప్పుడు చూడాలి. ఆ నవ్వులో మాత్రం జగన్మోహిని మించిన సమ్మోహకత్వం ఏదో ఉంది, ఖాయం. ఈ ముసలివారంతా అందుకు బుట్టలో పడ్డవారేనా? అయితే ఈ మునులు తెలివి తక్కువల వాళ్ళు అనుకోటానికి వీల్లేదు. నాకు తెలియని రహస్యమేదో అందులో ఉన్నదన్నమాట. మందబుద్ధినైనేనది గ్రహించలేకుండా ఉన్నానన్నమాట. తెలియనప్పుడు అడిగి తెలుసుకోవాలంతేగాని అతి తెలివి ఆలోచనలు చేయరాదు. అయితే ఎవరిని అడగాలి? ఎవరినో ఎందుకు, ఆయన్నే అడిగితే అసలు విషయం స్పష్టంగా తెలుస్తుంది అని ఇలా ఆలోచించుకొని ఆ పింగళ నాగుడు సమయం ఎప్పుడు దొరుకుతుందా అని వేచి చూడసాగాడు. ఒకనాడు స్వామి కృష్ణామలక వృక్షం క్రింద ఏకాంతంగా కూర్చున్నాడు. ఇది మంచి సమయమని పింగళ నాగుడు తటాలున పోయి స్వామి కాళ్ళకు మొక్కి దోసిలి పెట్టి, అయ్యా, నాకొక సందేహం ఉంది, తీర్చాలి అన్నాడు. చెప్పు అన్నట్టు తల ఊపాడు స్వామి. కూర్చోమని సంజ్ఞ చేశాడు. అతను స్వామికి ఎదురుగా స్థిరాసనంలో కూర్చొని వినయంగా ఇలా అడిగాడు. అయ్యా, ఇలాంటి ప్రశ్న వేస్తున్నానని కోపగించుకోకండి. తప్పు ఉంటే క్షమించి దయతలిచి నా తప్పు దిద్దండి. వేద శాస్త్రాలే పరమ ప్రమాణమని చిన్నప్పటి నుంచి గురువులందరూ చెప్పారు. కాదన్న వారొక్కరు కూడా కనిపించలేదు. ఆ వేద శాస్త్రాల్లో మనుష్యులకి 4 వర్ణాలని, 4 ఆశ్రమాలని ఒక ధర్మ వ్యవస్థ నిర్ణయింపబడి ఉంది. ఇప్పుడు ఈ యాగంలో చేరిన మునీశ్వరులంతా కూడా ఆ ధర్మాన్నే అనుష్ఠిస్తున్నారు, దాన్నే ప్రవచిస్తున్నారు కూడా. మరి మీరేమో ఆ ధర్మానికి అచ్చం తలకిందులుగా వ్యవహరిస్తున్నారు. ఇటు యజ్ఞం చేయిస్తున్నారు, అటు పోయి కళ్ళు ముంతా ఖాళీ చేసి వస్తున్నారు. పైగా ఆశ్రమంలో తమ గదిలో ఒక యువతి ఉందని ప్రతీతి. ఇదంతా చూడగా మీరు ధర్మం అంటే ఏమాత్రము లక్ష్యము, గౌరవము లేనివారేమో అనిపిస్తోంది. అయితే మునీశ్వర్లంతా కూడా మిమ్మల్ని గురువు కన్నా అధికంగా ఆరాధిస్తున్నారు. ఇదేం నాకు అంతుపట్టని చిత్రంగా ఉంది. నాకు తెలియని ధర్మ సూక్ష్మం ఏదో ఉందని అనిపిస్తుంది. దయచేసి నాకది వివరించండి. అసలు మీరు ఏ వర్ణంలోకి, ఏ ఆశ్రమంలోకి వస్తారు? మీది ఏ సాంప్రదాయం? సాంప్రదాయాన్ని మీకిచ్చిన గురువు ఎవరు? ఈ సాంప్రదాయం వల్ల మీకేమి సిద్ధి వచ్చింది? లోకంలో అందరూ ఆశ్రయిస్తున్న సాంప్రదాయాన్ని వదిలి మీరు ఈ సాంప్రదాయాన్ని ఎందుకు గ్రహించారు? ఎవరెవరు ఏ ఏ సాంప్రదాయాన్ని అనుసరించడానికి అర్హులు? అయ్యా, దయతలిచి నా సందేహాలు తీర్చవలసింది. ఆ ప్రశ్నా పరంపరలను విని స్వామి తల పంకించి గంభీర స్వరంతో ఇలా చెప్పసాగాడు. మునీంద్ర, నువ్వు అన్నది నిజం. వర్ణాలు 4, ఆశ్రమాలు 4. ఇదే సిద్ధాంతం. వేదమే ప్రమాణం. దాన్ని మించిన ప్రమాణం మరొకటి లేదు. అదంతే, దానికి తిరుగులేదు. కానీ వేదము అనంతమయ్యా, నాది 5వ ఆశ్రమం. ఇది కూడా వేద సిద్ధమే. చరాలని అచరాలని భేదం లేకుండా సమస్త జగత్తును ఆత్మరూపంగా ఎవడు చూస్తూ ఉంటాడో వాడిది ఈ 5వ ఆశ్రమం. అరిషడ్ వర్గాలను జయించి ద్వంద్వాతీతుడై సర్వభూతాలలోనూ తననే ఎవడు చూస్తూ ఉంటాడో వాడిది ఈ 5వ తెలిసిందా? మరి నేను చెప్పిన ఈ తత్వం నీ 4 ఆశ్రమాల్లోనూ ఎక్కడైనా ఉన్నదా చెప్పు.
నువ్వు చెప్పలేవులే. అందుకు సిగ్గుపడక్కర్లేదు. బ్రహ్మవాదులైన వారికి మాత్రమే ఇది తెలుస్తుంది. చతురాశ్రమాలకి అవతల ఉన్న ఈ అతీతాశ్రమాన్ని చేరుకోవడానికి వేదమాత ఈ చతురాశ్రమాల్ని ఏర్పరిచింది. నాయనా, తత్వం తెలియక తెలిసిన వారి దగ్గర తెలుసుకోక అరాకొరా చదువుతో అతి తెలివితో నన్ను నిందించేవారు అధోగతి పాలవుతారు. నువ్వివాళ నిజమైన ఆర్తితో సత్యాన్ని అన్వేషించడానికి పూనుకున్నావు కనుక నీ కర్మలు ఫలించి నీ చిత్తం శుద్ధమై నీకీ తత్వం అవగతమవుతుంది. అప్పుడు నీ అంతట నువ్వే ఈ ఆశ్రమంలోకి వస్తావు. అంతేకాని ఇది ఒకరు ఇస్తే వచ్చేది కాదు, ఒకరు పుచ్చుకునేది అంతకన్నా కాదు. ఈ ఆశ్రమంలోకి వచ్చాక నాలాగా నువ్వు ఉండవచ్చు. అయితే ఈలోగానే తొందరపడి ఆయన చేశాడు, నేనెందుకు చెయ్యకూడదనో, ఆయన చేశాడు కనుక అదే మంచిదయ్యుంటుందని నువ్వు నాలాగా చెయ్యరాదు. ఎవడైనా చేశాడో శాశ్వత నరకమే వాడి గతి. నాతో పోల్చుకోనే రాదు. నేను కళ్ళు తాగుతాను, సలసలా కాగే సీసము తాగుతాను. ఇటు వచ్చి యువతిని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటాను, అటు పోయి బగబగ మండే అగ్నిగుండంలోనూ కూర్చుంటాను. ఇటు కుక్కల్ని తాకుతాను, అటు సూర్యమండలాన్ని తడుముతాను. నాలాగా చెయ్యాలనుకునే వాణ్ణి ముందరగా రెండవ పనులు చెయ్యమను. బాబూ పింగళనాగా, నీ మీది ప్రీతి వల్ల రహస్యమైనది చెబుతున్నాను విను. నేనొకప్పుడు వికృత విపరీత వర్తనంగా కనిపిస్తూ ఉంటాను. అది కేవలం కనిపించడం మాత్రమేనని భావితాత్ములైన ఈ మహర్షి శ్రేష్ఠులంతా ఎరుగుదురు. తర్వాత అడిగి చూడు కావాలంటే. ఒకప్పుడు భక్తుల భక్తిని పరీక్షించడానికి, మరొకప్పుడు ప్రియ శిష్యుల అరిష్టాల్ని శపింపచేయడానికి నేనలా చేయవలసి ఉంటుంది. అది చూసి నువ్వు మోహంలో పడకు. శ్రద్ధగా సత్కర్మలను ఆచరించు. నీ గురువులు చెప్పినట్టుగా ఈ మహర్షులంతా ఆచరించి చూపుతున్నట్టుగా తూచా తప్పకుండా పట్టుదలగా ఆచరించు. అప్పుడు నీకు సత్వరమే తత్వ సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు నీకీ 5వ ఆశ్రమం అంటే ఏమిటో స్వయంగా తెలుస్తుంది. అలా చెబుతూనే స్వామి తన దక్షిణ హస్తాన్ని పింగళనాగుడి శిరస్సున ఉంచాడు. వెనువెంటనే ఆనందావేశం తన్ను కమ్మివేయగా ఒళ్ళు మరిచిన పింగళనాగుడు లేచి నమస్కరించి స్వామిని అనేక విధాలుగా స్తోత్రం చేశాడు. అలా స్తుతించి చివరికిలా అన్నాడు, సత్యం సత్యం స్వామి, ఆ తత్వమే ఈ దత్తాత్రేయుడు, ఈ స్వామి, ఈ ప్రభువు, ఈ గురువు, ఈ శివుడు. స్వామి, నిన్ను నేను శరణుజొచ్చాను. అజ్ఞానం వల్ల పొరలు కళ్ళకు కప్పి కూసిన కారు కూతలను నువ్వు మనసులో పెట్టుకోకు స్వామి. నాకు నువ్వే దిక్కు. నన్ను నీ కడుపులో పెట్టుకుని కాపాడు. నన్నీ సంసార ఘోర సర్పాన్నించి కాపాడు. పింగళనాగుడు మహా ఆవేశంతో ఊగిపోతూ అలా ప్రార్థించగానే దత్తాత్రేయ స్వామి శివరూపం ధరించి నోటిని పెంచి తెరిచి రా అన్నాడు. పింగళనాగుడు పరమానంద భరితుడై స్వామి ఉదరంలోకి నడిచాడు. వెంటనే స్వామి లింగాకృతితో అక్కడ స్థిర రూపంగా వెలిసి నిలిచిపోయాడు. అప్పటినుంచి ఆ క్షేత్రంలో ఆ శివలింగ స్థలం మరింత మహిమాన్వితమై ప్రసిద్ధికెక్కింది. పద్మతీర్థంలో స్నానం చేసి దానాలు చేసి మునిని ఉదరంలో దాచుకున్న ఆ శివలింగానికి, ఆ ఆమలక వృక్షానికి ప్రదక్షిణ చేసిన వారికి మరుజన్మ ఉండదని ఆ తర్వాత స్వామి మునులకు వివరించాడు. ఆ విధంగా యథార్థ జిజ్ఞాసుపైన పింగళనాగుణ్ణి ఉద్ధరించిన తర్వాత స్వామి మళ్ళీ తన యథార్థ రూపాన్ని స్వీకరించి వచ్చి యజ్ఞ కార్యక్రమాలను యథావిధిగా నిర్వహింపచేయసాగాడు. రేణుక సంధ్య. ఆ యాగక్రమమంతా చతుర్వేద విధులైన మహామునీశ్వర్లకే కొత్తగా ఉంది. ఏ పూట కాపూట అప్పుడు నడపవలసిన కార్యక్రమ విధానాన్ని దత్తస్వామి స్వయంగా వివరిస్తాడు. వాళ్ళు చేస్తూ ఉంటారు. అవసరమైనప్పుడల్లా స్వామి అందిస్తూ ఉంటాడు. ఇలా జరుగుతోంది యజ్ఞం. ఆ యజ్ఞం పేరేమిటంటే రేణుకా యాగం అంటాడు స్వామి. ఏదో పరశురాముడి తల్లి పేరు పెట్టాడు లెమ్మని కొన్నాళ్ళు ఊరుకున్నారు మునులు. కానీ ఆ యాగం జరుగుతున్న రోజుల్లో దత్తస్వామి కదిలితే మెదిలితే రేణుక అని, ఏకవీర అని, జగన్మాత అని ఏదో దేవి స్మరణ చేస్తూ ఉండేవాడు. తరచూ రేణుకా నామాన్ని ఉచ్చరించేవాడు. అది విని రాను రాను మునుల మనస్సులో సందేహం బయలుదేరింది. ఈ రేణుక అన్నది కేవలం ఒక మానవ మాతృరాలి పేరై ఉండదు, అందులో ఇంకా ఏదో నిగూఢ తత్వం ఇమిడి ఉంటుంది అని. యజమాని అయిన పరశురాముడికి ఈ సందేహం ఇదివరకే వచ్చింది. మళ్ళీ తన ప్రతిజ్ఞ వగైరాల్లో పడి మర్చిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఆ సందేహం ఉవ్వెత్తున లేచింది. కానీ తానిప్పుడు మౌన నియమాన్ని బద్ధుడు కనుక చేసేది లేక మనస్సులోనే స్వామిని ప్రార్థిస్తూ ఉండిపోయాడు.
మహర్షులు మాత్రం ఒకనాడు విశ్రాంతి సమయంలో స్వామి ఉల్లాసంగా ఉండటం చూసి, దేవా, రేణుకా రేణుకా అంటావు, రేణుకా యాగం అంటావు, ఎవరా రేణుక, ఆమె తత్వమేమిటి వివరంగా చెప్పు అని ప్రార్థించారు. అది విని స్వామి పరశురాముణ్ణి పిలిచి, రామా, నువ్వు పరాక్రమంలో అద్వితీయుడివి. దేవ దానవులందర్నీ జయించిన కార్తవీర్యుణ్ణి జయించావు కనుక త్రిలోకాధిపతివి. బుద్ధిలో నీ అంతటి వాడు లేడు. సాక్షాత్తు పరమేశ్వరుడికి శిష్యుడివి. గణాధిపతి నీకు స్వయంగా ఆత్మస్వరూప బోధ చేశాడని విన్నాము. ఇంతటి మహనీయుడివి కనుక నీ తల్లి రేణుకాదేవి తత్వం ఏమిటో, ఆవిడ నిజ రూపమేమిటో నీకు బాగా తెలిసి ఉంటుంది. నీకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? కనుక ఆ తత్వాన్ని నాకు వినిపించు. పర్వాలేదు, నేను అనుమతిస్తున్నాను. మౌనం విడిచిపెట్టి మాట్లాడు అన్నాడు. అప్పుడు పరశురాముడు, దేవా, రేణుకాదేవి నా కన్న తల్లి అనుకున్నానే గాని ఆవిడ కడుపున పుట్టి కూడా అంతకన్నా అధికంగా ఏమీ తెలుసుకోలేకపోయాను. మొదటిసారిగా నీ దర్శనం అయ్యేదాకా అసలు అనుమానమే కలగలేదు. నువ్వే చెప్పి నాకు ఆనందం కలిగించు అన్నాడు. స్వామి నవ్వి ఇలా అన్నాడు, అయితే విను, చెబుతున్నాను. రామా, నీ తల్లికి సూక్ష్మ శరీరమని స్థూల శరీరమని రెండున్నాయి. వాటినే సాకారం నిరాకారం అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు విజ్ఞులు. ఈ కొండలు, నదులు, అరణ్యాలు, తీర్థాలు, గోళాలు, లోకాలు, చతుర్దశ భువనాలు ఎన్నెన్నో చెబుతాము. చరాచరమైన జగత్రయం అంతా కూడా నీ తల్లి ఆ రేణుకామాతకు, ఆ ఏకవీరామాతకు, ఆ పరాత్పరకు స్థూల శరీరం. ఇక పరబ్రహ్మమే ఆమె సూక్ష్మ శరీరం. రామా, జాగ్రత్తగా విను. ఆ రేణుకాదేవి జగన్మాత. ఆమెయే దేవ కార్యార్థమై నీ తల్లిగా మళ్ళీ రేణుక అనే పేరుతోనే అవతరించింది. తన పని తీరాక స్వస్థలానికి వెళ్ళిపోయింది. అందుచేతనే ఆ జగన్మాత వచ్చి విశ్రమించిన ఆ ఆమలకతరు ప్రాంతం పరమ పవిత్రమైన క్షేత్రం. అదే రేణుకాలయం. ఆమె స్నానం చేసిన ఈ సరస్సు పేరు మాతృతీర్థం. అదే రేణుకా తీర్థం. దీన్ని నీవు బాణపు దెబ్బతో సహ్యాద్రిని భేదించి సర్వతీర్థమయంగా కల్పించావు. నీ తల్లి స్నానం చెయ్యటం వల్ల ఇది పవిత్రమై మాతృతీర్థం అయ్యింది. రామా, నీ పని తీరినాక ఆ ఆమలకి వృక్షం క్రిందే విశ్రమించమని నీ తల్లి కూడా చెప్పింది, గుర్తుంది కదా? స్వామి ఇలా చెబుతూ ఉండగానే అమృతామలకం క్రింద రేణుకాదేవి సాక్షాత్కరించింది. అప్పుడు దత్తాత్రేయ స్వామి మహోత్సాహంతో మునులందరినీ ప్రోత్సహిస్తూ ఆవిడ దగ్గరకు వెళ్లి ఆ దేవిని అతి లోకోత్తరంగా అర్చించసాగాడు. స్వామి భక్తావేశాన్ని చూసి మహామహర్షులే ఆశ్చర్యపోయారు. ఆ అర్చనలో స్వామి చూపుతున్న మహత్వాన్ని చూసి వారు మరింత ఆశ్చర్యచకితులయ్యారు. పాల సముద్రం నుంచి పాలు, పెరుగు సముద్రం నుంచి పెరుగు, నేతి సముద్రం నుంచి నెయ్యి, కృష్ణామలక వృక్షం నుంచి తేనె, పంచదారలు గ్రహించి స్వామి ఆ తల్లికి పంచామృత అభిషేకం చేశాడు. ఆ తర్వాత సర్వతీర్థ దేవతల్ని ఆహ్వానించి ఆయా తీర్థ జలాలతో శుద్ధోదక అభిషేకం చేశాడు. ఆ తర్వాత ఉపచారాలు చేసి దివ్య నీరాజనాలెత్తాడు. ఆ విధంగా లోకోత్తరమైన పూజా భక్తావేశంలో మునిగి మహర్షులంతా మైమర్చి ఉండగా ఉన్నట్టుండి స్వామి అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు యజ్ఞ సదస్సులో చేరి ఉన్న దేవతలు, మునులు, విద్వాంసులు మొదలైన వారంతా ఆశ్చర్యచకితులై స్వామి ఏడి, స్వామి ఏడి అంటూ తమ తమ తపశ్శక్తుల్ని ఉపయోగించి స్వామి కోసం ముల్లోకాల్లోనూ వెదకసాగారు. అయినా స్వామి ఎక్కడా కనిపించలేదు. వారంతా ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఇదేమిటో అని చర్చించుకోసాగారు. లేచినా, కూర్చున్నా, పడుకున్నా, మాట్లాడుతున్నా, మౌనంగా ఉన్నా, ఏం చేస్తున్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయనకెప్పుడూ రేణుకా ధ్యానమే, మరో ప్రసక్తే లేదు. అందుచేత ఆయన రేణుకా తత్వంలో లీనమయ్యాడో ఏమో అన్నారు దేవతలు. రేణుకాతత్వం మనకేం తెలుసు? దత్తస్వామి హృదయం మాత్రం మనకేం తెలుసు? ఆ దేవి తన దివ్య తేజస్సుతో ఆయన్ని ఆశ్చాదింప చేసిందేమో, లేక స్వామి స్వయంగా రేణుకా కోసం ఏ పాతాళాల అవలికో వెళ్ళాడేమో అన్నారు ఋషులు. ఎక్కడికో వెళ్ళాడనుకోవడం దేనికి? తను లేనప్పుడు మనం ఏం చేస్తామో చూడాలని ఇక్కడే అదృశ్యంగా ఉండి అంతా చూస్తున్నాడేమో అన్నారు సిద్ధులు. మనం ప్రశాంతంగా కూర్చోవడం మంచిది. ఆ దిగంబర స్త్రీని తీసుకొని మద్యం సేవిస్తూ స్వామి ఈ క్షణంలోనే మళ్ళీ ప్రత్యక్షం కావచ్చు, ఎవరు చెప్పగలరు అన్నారు విద్యాధరులు.
అయ్యా, ఇంతెందుకు, మాయ ఆయనకు స్వాధీనంలో ఉంటుంది కనుక క్రీడగా అజ్ఞాన వాగురను తన మీదే ఆశ్చాదన చేసుకొని ఇక్కడే ఉండి ఉంటాడు మనలో ఒకడిగా అన్నారు చారణులు. ఇలా ఎవరి అంతఃపరిపాకానికి తగ్గట్టు వారు స్వామిని గురించి ప్రసంగిస్తూ ఉండగా చిరునవ్వు నవ్వుకుంటూ మళ్ళీ సాక్షాత్కరించాడు స్వామి. సభలో పెద్ద ఆనంద కలకలం బయలుదేరింది. ఉన్నవారంతా బిలబిలామంటూ స్వామి చుట్టూ మోగి నమస్కరించేవారు నమస్కరిస్తున్నారు, ఆనందంతో గంతులు వేసేవారు గంతులు వేస్తున్నారు, కూర్చొని ధ్యానించేవారు ధ్యానిస్తున్నారు, స్తుతి చేసేవారు స్తుతి చేస్తున్నారు, అప్రతిభులై గుడ్లప్ప చెప్పి చూసేవారు చూస్తున్నారు. చివరకు అందరూ చేరి స్వామినిలా అడిగారు, అయ్యా, మంత్రద్రష్టలైన మహర్షులకు కూడా కనిపించకుండా వెళ్ళిపోయావే, నువ్వెక్కడికి వెళ్ళావు? ఇలాంటి అసాధ్యమైన కార్యం చేయటానికి మరెవరికీ సాధ్యం కాదు. ఇంత తపస్సు మరెవ్వడూ చెయ్యలేడు. నీవు వెళ్ళిన చోట కనుక్కోలేకపోయాం మేమంతా కలిసి కూడా. స్వామి, దయతో మాకు తత్వాన్ని చెప్పు. ఆ మాటలు విని స్వామి చిరునవ్వు నవ్వి, ఏమీ లేదయ్యా, ఈ యజ్ఞపు గోలలో పడి ఉండటం వల్ల సంధ్యావందనం కాలం సంగతి సరిగ్గా చూసుకోలేదు. కాలాతిక్రమణం అవుతోందని గ్రహించి సకాలంలో సంధ్యావందన మహాయజ్ఞాన్ని ఆచరించడం కోసం అలా హఠాత్తుగా వెళ్ళవలసి వచ్చింది. సంధ్యాదేవి దగ్గరకు వెళ్ళి సంధ్యావందనం పూర్తి చేసుకుని వచ్చాను అన్నాడు. ఆ మాట వినేసరికి మరీ ఆశ్చర్యం అయ్యింది మహర్షులకు. సంధ్యావందనం తాము రోజు ముప్పూటలా చేస్తున్నదే, మరి ఇదేమిటి, ఈయన నేను సంధ్యాదేవి దగ్గరికి వెళ్ళి వచ్చానంటాడు, మరి తామంతా ఇక్కడ కూర్చొనే సంధ్యావందనం చేస్తున్నాం కదా. ఈ సందేహాలు తీరక వారు మళ్ళీ స్వామిని అడిగారు, స్వామి, ఆ సంధ్య ఎవరు, దాని కాలం ఏమిటి, దాని కర్త ఎవరు, దాని తత్వం ఏమిటి, ఆ చోటేమిటి, అక్కడికి పోయే మార్గం ఏమిటి, అన్నీ వివరంగా చెప్పి అనుగ్రహించు. అది విని దత్తస్వామి గంభీర స్వరంతో ఇలా అన్నాడు, మహనీయులారా, ధ్యానపరులైన సర్వయోగుల నిర్మల హృదయాలలోనూ సర్వదా నివసించే యోగీశ్వరి అయిన రేణుకాదేవే సంధ్య. ఆవిడ ఒక్కతే వందనీయ. ఆవిడకే నేను వందనం చేసి వచ్చాను. ఆమె సమస్త వస్తువుల సందులలోనూ చిత్తవృత్తుల సందులలోనూ గోచరిస్తూ ఉంటుంది కనుక ఆమెకు సంధ్య అని పేరు. సమస్త కాలాంశ సందులలోనూ ఆవిడే ప్రకాశిస్తూ ఉంటుంది. అందుచేత సర్వకాలాలలోనూ ఆవిడకి వందనం చేస్తూ ఉండాల్సిందే. కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, తింటున్నప్పుడు, త్రాగుతున్నప్పుడు, ఇప్పుడు అప్పుడు అనేమిటి, ఎప్పుడూ ఆవిడ వంద్యురాలే. మహాత్ములంతా అలాగే చేస్తూ ఉంటారు. ఆ మాటలు విని పండితులైన మునీశ్వర్లంతా తెల్లమొహాలు వేసుకుని ఒకరినొకరు చూసుకోసాగారు. అప్పుడు పెద్దలైన వారు పిన్నెల చిక్కును గ్రహించి వారిని అనుగ్రహించగోరి స్వామిని మళ్ళీ ప్రశ్నించారు, అయ్యా, నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ లోకంలో మాబోటి వాళ్ళమంతా ఎప్పుడూ ఏదో ఒక బాధలో ఉండి రోజూ కాసేపు ధ్యానం చెయ్యడానికే కాలం చాలకుండా ఉంటాం కదా. అలాంటి వాళ్ళని మీరు సర్వకాల సర్వావస్థలోనూ సంధ్యావందనం చేస్తూ ఉండాలంటే అది మా వల్ల అయ్యే పనా? మరి మా గతేమిటి అని. అది విని స్వామి ఇలా అన్నాడు, మహర్షులారా, మూలభూతమైన కాలం అఖండం, కానీ మానవ దృష్టి చేత అది యుగాలుగా, సంవత్సరాలుగా, మాసాలుగా, దినాలుగా, గడియలుగా, క్షణాలుగా ఇలా అనేక ఖండాలు చేయబడుతుంది సౌకర్యం కోసం. అందువల్ల కరుణామయ అయిన సంధ్యాదేవి కూడా ప్రాధాన్య వివక్ష చేసి తనను విభజించుకున్నది. మాసాలలో చైత్ర, ఆషాఢ, కార్తీకాలలో ఆవిడ్ని విశేషంగా ఆరాధించాలి. ఇక ప్రతిరోజు ప్రాతర్, మధ్యాహ్న, సాయంకాలాలనే త్రిసంధ్యలలోనూ ఆవిడను తప్పగా అర్చించి తీరాలి. తమ తమ వర్ణాశ్రమాలకు అనుకూలంగా ఈ సంధ్యావందనం చెయ్యని వారికి సర్వ సత్కర్మలు నిష్ఫలమై అవుతాయి. అందువల్ల సమయం తప్పకుండా ప్రతిరోజు త్రిసంధ్యలలోనూ ఈ సంధ్యావందనాన్ని తప్పక చెయ్యవలసి ఉంది. ఇది కాలానువర్తిని అయిన సంధ్యాదేవి స్వరూపం. ఆమెయే మహాకాళి అయి ఈడా నాడిగాను, మహాలక్ష్మి అయి పింగళ నాడిగాను, ఏకవీరగా సుషుప్నా నాడిగాను మన శరీరాల్లో నివసిస్తుంది. కనుక ఇందాక చెప్పిన 3 సంధ్యాకాలాల్లోనూ ఈ 3 నాడులతో కూడిన యోగ విధానంతో సంధ్యాదేవిని ధ్యానించే వారికి ఆ జగజ్జనని ఏకవీర దర్శనం లభిస్తుంది. కనుక మీరంతా అలా చెయ్యాలి.
స్వామి ఆ విధంగా మునులకు దేవతలకు సంధ్య రేణుక తత్వబోధ చేసి ఇక మళ్ళీ యాగకాలం అయ్యిందని లేచి యజ్ఞ కార్యక్రమాలను ఉపక్రమించాడు. మహర్షులంతా స్వామి చెప్పిన మాటలు మననం చేసుకుంటూ అనంతర కార్యక్రమాల్లో ప్రవర్తించారు. ఈనాటికి కూడా శాక్తేయ తత్ర సాంప్రదాయాలన్నింటికీ దత్తాత్రేయ స్వామి ఆద్యుడని, ఆయన విరచించిన దత్తాత్రేయ సంహితే ఆ గ్రంథాలలో ప్రప్రథమమని విజ్ఞులు చెబుతారు. ఆది గురువైన దత్తమూర్తి అలా అనుదినం ఏదో ఒక అపూర్వము అమూల్యము అయిన ఒక బోధ చేస్తూ ఉండగా మహర్షులంతా ఇనుమడించిన ఉత్సాహంతో యజ్ఞక్రియలు నిర్వర్తించారు. యజ్ఞం సాగంగా మహావైభవంగా ముగిసింది. అప్పుడు పరశురాముడు చాతుర్హోత్ర విధానాన్ని అనుసరించి అధ్వర్యుడైన కశ్యప ప్రజాపతికి సమస్త భూమండలాన్ని దక్షిణగా దారపోశాడు. ఆ మహా ఔదార్యాన్ని చూసి దేవతలంతా కరతాళ ధ్వనులు చేశారు. తక్కిన ఋత్విగ్గణానికి కూడా పరశురాముడు వారి మనస్సులోని కోరికలను నెరిగి కావలసినవన్నీ ఇచ్చాడు. తర్వాత శ్రీ సద్గురు దత్తస్వామిని కూర్చోబెట్టి రత్నరాశులతోనూ స్వర్ణాభరణాలతోనూ విశేషంగా అర్చించాడు. అప్పుడు దత్తస్వామి ఆ రత్నాలను ఆ ఆభరణాలను బ్రాహ్మణులకు పంచి ఇచ్చేశాడు. కశ్యపుడు కూడా భూమిని బ్రాహ్మణులకు పంచి ఇచ్చేశాడు. ఇది చూసి పరశురాముడు ఇతోధిక ప్రేమతో వారిద్దరినీ మళ్ళీ పూజించాడు. తర్వాత సరస్వతీ నదిలో అవభృత స్నానం చేసి యజ్ఞదీక్ష పరిసమాప్తి చేశాడు భార్గవరాముడు. జ్ఞానసిద్ధి. ఆ విధంగా దత్తస్వామి పర్యవేక్షణలో యజ్ఞం సఫలమైన తర్వాత పరశురాముడు స్వస్థచిత్తుడై దత్తస్వామి సేవ చేసుకుంటూ ఆ ఆమలకి వృక్షం క్రింద విశ్రాంతి తీసుకుంటూ కొంతకాలం గడిపాడు. ఇప్పుడు మనస్సులో క్రోధం లేదు, ఉద్వేగం లేదు. చేసిన ప్రాయశ్చిత్త యజ్ఞం వల్ల పాపం కూడా నశించింది. ఆమలక వృక్షం క్రింద రేణుకోపాసన చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటున్నాడు. అయినా ఆ తపస్వి అంతరాలలో ఏదో ఒక అనిర్వచనీయమైన అశాంతి వదలకుండా వెన్నాడుతూనే ఉంది. తాను ఉపాసన చేస్తున్నా కొద్దీ పెరుగుతూ హేతువేమీ కనిపించని ఈ అశాంతికి అతను తల్లడిల్లిపోసాగాడు. రాను రాను ఆ అశాంతి జ్వాల దుర్భరమై ఉన్న చోట ఉండలేక సహ్యాద్రి పరిసర వన ప్రాంతాలన్నీ చుట్టబెట్టి వస్తూ ఉండేవాడు పరశురాముడు. అలా ఒకరోజు అడవుల్లో తిరుగుతూ ఉండగా ఉన్మత్తాకారంలో ఉన్న సంవర్తక అవధూత అనే ఒక మహర్షిని చూశాడు. చూడటంతోనే ఆయన ముఖంలోనే కాక ప్రతి అణువులోనూ పొంగులెత్తుతున్నట్టు కనిపిస్తున్న మహా ఆనంద ప్రవాహం చూసి దిగ్భ్రాంతి చెందాడు పరశురాముడు. వెంటనే ఆయన పాదాల మీద వాలి, అయ్యా, నిర్నిబంధంగానూ నిష్కారణంగానూ అనంతంగానూ పొంగులెత్తుతున్న ఈ మీ ఆనందానికి హేతువేమిటి? నాకు కూడా ఇలాంటి ఆనందం దక్కాలంటే ఏం చెయ్యాలి అని సవినయంగా ప్రశ్నించాడు. అప్పుడు ఆ ముని దయపూర్వకంగా నవ్వి, నాయనా, దత్తస్వామిని ఆశ్రయించు అని పలికి మౌనం వహించాడు. ఈ మాటతో పరశురాముని హృదయంలో ఆర్తి కట్టలు తెంచుకొని ప్రవహించింది. తను నిజంగా మూర్ఖుడు, తల కింద బంగారపు కొండను పెట్టుకొని పోయి ఎవరినో కాని యాచించినట్టుంది అనుకుంటూ ఆశ్రమానికి వచ్చి ఎదురుగా ప్రసన్నవదనుడై కూర్చున్న దత్తస్వామి పాదాల మీద వాలి, స్వామి, ఈ అశాంతిని తొలగించు, జ్ఞాన భిక్ష పెట్టు, అఖండ ఆనందాన్ని ప్రసాదించు అని దీనంగా ప్రార్థించాడు. అది విని స్వామి ప్రేమపూర్వకంగా చూస్తూ, నాయనా, నీవు శ్రద్ధాపూర్వకంగా ఉపాసన చేశావు కనుక నీ చిత్తం పరిపక్వమై పరిశుద్ధమై నీకిలాంటి ప్రశ్నలు పుట్టాయి. నేను కూడా ఈ ప్రశ్నల కోసమే ఎదురు చూస్తున్నాను అని ఆత్మవిచార లక్షణమైన తత్వ విద్యను అనుభవపూర్వకంగా పరశురాముడికి అనుగ్రహించాడు. స్వామి పరశురాముడికి చేసిన ఆ మహాబోధే త్రిపుర రహస్య గ్రంథంగా ఇప్పటికీ విశేష ప్రచారంలో ఉంది. ఆ రకంగా సిద్ధజ్ఞానుడై ప్రశాంతుడైన పరశురాముడు అక్కడి నుంచి కదిలి మహేంద్ర పర్వతం మీద నివాసం చేశాడు. ఈ విధంగా ఇటు కార్తవీర్యుణ్ణి అటు పరశురాముణ్ణి కూడా సమంగానే ఆదరించి ఎవరికి కావలసింది వారికి ఇచ్చి ఇద్దరికీ శాశ్వతమైన శాంతినిచ్చిన వాడు శ్రీ దత్త గురువే అని తెలిసినప్పుడు ఈ లోకయాత్ర అంతా నిజానికి ఆయన తాను స్వయంగా నిర్ణయించి ఉంచిందేనని, ఆయన పంచకృత్య పరాయణుడని, అందువల్లే ఆయనకు అందరూ ఇష్టులేనని మనకు తెలియక మానదు. స్పృష్టి స్థితి సంహారకుడైన సాక్షాత్ నారాయణుడే త్రిమూర్తి అంశాలను గ్రహించి తాను దత్తాత్రేయ అవతారం పొందాడని ప్రమాణ వచనాలు చాలా ఉన్నాయి. విష్ణుమూర్తికి అవతారాలు చాలా ఉన్నాయి, కానీ భక్తికి అత్యంత సులభంగా వశుడవడమే ఈ దత్త అవతారంలోని ప్రత్యేకత, విశిష్టత.
రండి రండి జనులారా రండి, భక్తితో ఆకో పువ్వో పండో చివరికో ఉద్ధరీనేడు నీళ్ళో నాకియ్యండి. ఇచ్చేది భక్తితో ఇయ్యండి. నేను భక్తికి సులభుణ్ణి. ఆ భక్తి రవ్వంత ఉంటే నేను కొండంత సంతోషించి మీరు కోరిన దానికంటే అధికంగా ఇస్తాను, మిమ్మల్ని ఉద్ధరిస్తాను అని స్వామి ప్రతిజ్ఞ చేశాడని పురాణాల్లో ఉంది. అందువల్లే అవతారాల్లో కల్లా దత్తావతారమే శ్రేష్టమయ్యింది.